సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలయ్యాయి. ఢిల్లీకి చెందిన టీనా దాబే టాప్ ర్యాంకర్గా నిలిచింది. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14వ ర్యాంక్ను సొంతం చేసుకుంది. అయితే టాప్ 100లో కేవలం 3 తెలుగువారు మాత్రమే ర్యాంకులు సాధించారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ 2015 ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ లో ఢిల్లీకి చెందిన టీనా దాబే ఫస్ట్ ర్యాంక్ సాధించగా, జమ్మూకు చెందిన అమీర్ సెకండ్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. టాప్ 10 లో తెలుగు వారు ర్యాంక్ దక్కించుకోలేకపోయారు. I am surprised, but at the same time so happy. I'm so ecstatic. I can't even begin to tell you. जहाँ तक रिजल्ट का सवाल है, I was not expecting second rank, but yeah, I was expecting that result would be very positive. I was expecting probably maybe 100, but I was not expecting rank 2. తెలుగు రాష్ట్రాల్లో విశాఖకు చెందిన చేకూర్తి కీర్తి 14వ ర్యాంకును సొంతం చేసుకుంది. అయితే టాప్ 100లో కేవలం 3 మాత్రమే ర్యాంక్ సాధించారు. వల్లూరు క్రాంతి 65, సిహెచ్ రామకృష్ణ 84, విద్యాసాగర్ నాయుడు 101 ర్యాంకును దక్కించుకున్నారు. మన రాష్ట్రం నుంచి జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంక్ సాధించగా, నల్గొండ జిల్లాకు చెందిన గుంటుపల్లి వరుణ్ 183వ ర్యాంక్ దక్కించుకున్నాడు. 2011 నుంచి అటెంప్ట్ చేస్తున్నానండి. 2013 ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2014 ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇది థర్డ్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఈ ఎగ్జామ్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ యాక్చువల్లీ. సో స్పెసిఫిక్గా ఏం చెప్పలేవు. ఓకే అని కొంచెం సబ్జెక్టివ్నెస్ ఉంటుంది అనమాట మెయిన్స్ ఇంటర్వ్యూలలో. సో అన్ ఎలిమెంట్ ఆఫ్ లక్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఐ హోప్ హార్డ్ వర్క్, నీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు కొంచెం లక్ కూడా తోడు ఉండాలి. సో ఫైనల్లీ ఈసారి నాకు లక్ కలిసింది. సివిల్ సర్వీస్ లో మొత్తం 1078 పోస్టులకు జనరల్లో 499 మంది అభ్యర్థులు సర్వీసులకు ఎన్నికయ్యారు. ఓబీసీ నుంచి 314 మంది, ఎస్సీ 176, ఎస్టీలు 89 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్ లో 180 పోస్టులకు గాను జనరల్ నుంచి 91 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, ఓబీసీ 49 మంది, ఎస్సీ 27, ఎస్టీ 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఐపీఎస్ పోస్టుల్లో 150కి జనరల్ నుంచి 77 మంది, ఓబీసీ నుంచి 37, ఎస్సీ 23, ఎస్టీ 13 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మరోవైపు 45 ఐఎఫ్ఎస్ పోస్టుల్లో జనరల్ నుంచి 25, ఓబీసీ 13, ఎస్సీ నుంచి 7 సెలెక్ట్ అయ్యారు.